నవరాత్రులు అని అమ్మవారిని మనం సొంత అమ్మలా కొలుచుకుంటామన్న. అట్లా మీరు తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ అనేది? మేము తీసేటప్పుడు చాలా నిష్టగా తీస్తామన్న. మేమంతా అందరిగా తీసే టైంలో తాగుడు, అంతా కొట్లాటలు చేసుడు అవన్నీ ఉంటాయి. కానీ మా దగ్గర అట్లా కాకుండా మొత్తం అంతా నిమజ్జనం అయిపోయిన తర్వాతనే దాని తర్వాత మళ్ళీ శాంతి పూజ కూడా చేస్తాం మేము. ఒక 1 వీక్ తర్వాత చేసుకొని అప్పుడు ఏదున్నా అప్పుడే మేము కౌస్ తీసుకుంటాం అన్నమాట. తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ మీకు? యాక్చువల్లీ మాకు ఇప్పుడు 2 డేస్‌లో నిమజ్జనం ఉంది దసరా రోజు. ఇందాక నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రేపు అయితే హోమం అయిపోతది. ఇంకా రేపు నైట్ అంత తిప్పుతూ ఉండాలి. ఒక ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఇన్ని రోజులు ఇంత ఇష్టంగా ఓ రోజు ఎంత కాదన్నా ఒక 3, 4 వేల మందొచ్చి చూస్తూ ఉంటారు. ఇగ ఒకటేసారి ఇప్పుడు వెళ్ళిపోతుంది అనేసి కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు అంతే. మీరు ఈ 9 డేస్ అమ్మవారిని మనం కొలుచుకుంటాం కదా! తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ మీకు? తీసేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ 9 రోజులు మా ముందే ఉంది. సడన్‌గా ఒక రోజు కనిపించకపోయేసరికి మాకు కూడా బాధగానే ఉంటది. ఆ 9 రోజులు ఎంతో నిష్టగా ఉంటామో, అదే నిష్టగా ఉండాలని ఎప్పటినుంచో అనుకుంటాము. కానీ ఆ 9 రోజుల తర్వాత మళ్ళీ ఏమైద్దో తెలియదు. ఎందుకంటే అమ్మవారు లేరు కాబట్టి ఆ ప్రెజెన్స్ లేని ఫీలింగ్ అనేది మాకు చాలా బాధ అనిపిస్తది. బట్ మా వంతు ప్రయత్నంగా మేము చాలా మంచిగా తీసి, అన్నీ నీట్‌గా తీసేయని, ఒక నిష్టగా దాన్ని నిమజ్జనం చేసేలాగానే ప్రయత్నిస్తాము. ప్రతిసారి అంతే బాగా చేస్తాము. ఈసారి అంతే బాగా చేస్తాం. ఇంకొంచెం బాగా చేద్దామని అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే ఈసారి కొంచెం మాకు మాత అనేది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి